నమస్కారం, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హే అమ్మాయి, చాలా డేస్ తర్వాత ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మల్లన్న దేవుడి పట్టణాలు వేసుకున్నారనమాట. సో ఆ వ్లాగ్ మీ అందరికీ చూపిద్దామని మీ ముందుకు వచ్చేసాను. సో లెట్స్ గెట్ అవర్ వ్లాగ్ స్టార్టెడ్. ఇది ఫస్ట్ డే ఆఫ్ పట్టణాలు. సో ఇక్కడ మంచిగా బ్యూటిఫుల్గా అన్ని బంతిపూలతో పందిరి అనమాట. మన పెళ్ళి ఎలా చేస్తారో అలా డెకరేట్ చేస్తారు, ఆ పందిరిలాగా వేస్తారు. దాని తర్వాత ఒగ్గు కథ చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు. సో ఆ పట్టణానికి కావాల్సినవన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. పసుపుతో గౌరమ్మని చేస్తారు. ఇంకొక గంప కావాలి దానికి. ఇదేంటంటే పుట్ట బంగారం తీసుకొచ్చే రోజు వచ్చిన వాళ్ళందరికీ ఒగ్గు కథ చెప్పేవాళ్ళు కంకణాలు కడతారు, వాళ్ళకి పసుపు బొట్టు పెడతారనమాట. అదే ఇక్కడ మీరు చూస్తుంది. దాని తర్వాత అక్కడికి కావాల్సిన అన్నీ రెడీ చేసుకొని మంగళహారతి కూడా అక్కడ పెట్టేస్తారు. ఇప్పుడు ఏంటంటే మనం పోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి పుట్ట బంగారం తీసుకొస్తాం. ఆ తీసుకొచ్చిన పుట్ట బంగారాన్ని దేవుడి రూమ్లో గద్దెలాగా వేస్తారనమాట. సో ఇప్పుడు అక్కడికి పోచమ్మ టెంపుల్కి వెళ్తున్నారు. 2 బోనాలు ప్రిపేర్ చేస్తారనమాట. ఒకటేమో దేవత దగ్గర నైవేద్యం పెడతారు, అక్కడ బోనం. ఇంకొకటేమో పుట్ట బంగారం దగ్గర నైవేద్యం పెడతారనమాట. అది ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డే మా పట్టణాలు ఫస్ట్ డే రోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇదంతా ఈ ఒగ్గు కథ చెప్పే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళే అన్నీ చూస్తారనమాట, అన్నీ రెడీ చేస్తారు. ఒక బిందెలలో వీటిలో వాటర్ నింపుకొని అందులో వేపాకు కూడా వేసుకొని తీసుకెళ్తారనమాట. వీళ్ళు శివసత్తులు ఉంటారు కదా, వాళ్ళందరికీ దేవుడు వస్తారనమాట. సో మా అమ్మమ్మ బోనం ఎత్తుకుంటుంది, ఇంకొకటి మా ఆంటీ ఎత్తుకుంటారనమాట ఇంకొక బోనం. మా అమ్మమ్మ ఎత్తుకున్న బోనమేమో అది మనం పుట్ట బంగారం దగ్గర పెడతారు. ఆంటీ ఎత్తుకున్నదేమో పోచమ్మ టెంపుల్ దేవత దగ్గర పెట్టడానికి. సో ఇప్పుడు అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఈ బోనం మంచిగా వెళ్ళి మంచిగా ఇంటికి తిరిగి రావాలని అందరం మంచిగా మొక్కుకుంటాం అనమాట. అంతా బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పేసి. సో ఇది నైట్ టైం అనమాట. పోచమ్మ టెంపుల్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరే ఉంటుంది. సో 5 minutes అట్లా 5 to 10 minutesలో అలా వెళ్ళిపోతాం అనమాట. సో వీళ్ళందరికీ దేవుడు వస్తారనమాట. ఆ టైంలో టెంపుల్కి వెళ్ళే టైంలో ఇదంతా మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. ఈ మల్లన్న పట్టణాలు అంటే మనం కొమరవెల్లికి చాలామంది కొమరవెల్లికి వెళ్తారు, అక్కడ వేసే పట్టణం వేరే ఉంటుంది. ఇది 5 yearsకి ఒకసారి ఇంట్లో వేసుకునే పట్టణం అనమాట. 3 days ఇది జరుగుతుంది. సెకండ్ డేనేమో పట్టణం వేస్తారు డైరెక్ట్. ఒకటి ఎల్లమ్మ ఉంటే ఎల్లమ్మ పట్టణం, లేకపోతే మల్లన్న పట్టణం వేస్తారు. డే నైట్ నిద్ర ఉండదు, ఇదే జరుగుతూ ఉంటుందన్నమాట. ఒకటి తర్వాత ఒకటి. సో ఇప్పుడు మనం పోచమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ 5 సార్లు దేవుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాము. ఊరు వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉంటారనమాట. అన్ని పనుల్లో వాళ్ళు హెల్ప్ చేస్తారు. అక్కడ ఒక ఫ్యామిలీ లాగా ఉంటారనమాట. సో ఇది మా మామయ్య గొంగడి కప్పుతారనమాట మామయ్యకి, పుట్ట బంగారం తీసుకొచ్చే వ్యక్తికి అనమాట. సో ఇది అక్కడ ప్రదక్షిణం చేసిన తర్వాత పుట్ట దగ్గర ఈ ఒగ్గు కథ చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తవ్వుతున్నారనమాట. గడ్డపారతో పుట్ట దగ్గర తవ్వి ఇక్కడున్న అంటే మన బంగారం అంటే అదే మట్టినే బంగారంతో అలా పోలుస్తారనమాట. సో అక్కడ చిన్నగా పట్నంలాగా కుంకుమ, పచ్చ, పసుపు వీటన్నిటితో చిన్నగా ముగ్గు వేస్తారు. అదేంటంటే పచ్చ అంటే అదేంటో అనుకోకండి, మన తంగేడు చెట్టు ఉంటుంది కదా, బతుకమ్మ పువ్వు, బతుకమ్మకి పేరుస్తారు కదా, ఆ తంగేడు చెట్టుని ఆ ఆకులు తీసుకొని వాటిని ఎండబెట్టి మంచిగా ఎండిన తర్వాత దాన్ని పౌడర్ చేస్తారనమాట. అదే పచ్చ అంటారు. సో మనం కొమరవెల్లిలో పట్నం వేసుకుంటాం కదా, అక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారనమాట ఈ పచ్చదాన్ని. సో ఇక్కడ వాళ్ళు ఇట్లా ముగ్గు వేసి పద్మ ముగ్గులాగా అనమాట, ఆ ముగ్గు వేసి మనం ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చినవి ఆ ముంత అవన్నిటికీ పసుపు కుంకుమ అవన్నీ పెట్టిన తర్వాత ఇక్కడికి తీసుకొస్తామన్నమాట. ఇక్కడ ముగ్గు వేసిన తర్వాత మనం తీసుకొచ్చినవన్నీ ఇప్పుడు వేసే దానిలో అవన్నీ అరేంజ్ చేస్తారు. అదే ఇక్కడ మీరు చూస్తున్నారు. సో ఈ పట్టణాలు ఎక్కువ మందికి తెలీదు, అంటే నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. సో మీకు కూడా తెలియచేయాలని నా చిన్ని ప్రయత్నం అన్నమాట.
సో అందుకని అన్నీ మంచిగా క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది నైట్ టైం కాబట్టి కొంచెం వీడియో క్లారిటీ అంత క్లియర్గా లేకపోవచ్చు, బట్ మీరు చూసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ కుంకుమ వేసిన తర్వాత తెల్ల ముగ్గు ఉంటుంది కదా, అది బియ్యం పిండి, అది కూడా వేసిన తర్వాత పచ్చతో ఇట్లా వేస్తున్నారు. మనం ఇంట్లో ఇందాక చూసాం కదా గంప, ఆ గంపే మనకి ఇంపార్టెంట్ అనమాట. అందులోనే మనం పుట్ట బంగారం ప్లస్ అందులో దీపం వెలిగించిన తర్వాత అది మళ్ళీ ఇంటికి తిరిగి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలన్నమాట. సో అదే ఈ ప్రాసెస్. కొంచెం డిఫికల్టీ అనుకోండి అది తీసుకెళ్ళడము, బట్ మనతో దేవుడు ఉన్నాడు అనుకోవాలి, దేవుని పైన భరోసా పెట్టాలన్నమాట ఏదైనా, అంతే కదా. సో ఇప్పుడు మనం ఇందాక చిన్న ముంతలో ఆ ముంత తీసుకొచ్చిన తర్వాత అందులో ఇంట్లోనే గౌరమ్మ చేసాము. చేసిన గౌరమ్మని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చిప్పలాగా ఉంది కదండి, అందులోనే దీపం పెడతారనమాట. సో వాళ్ళు అన్నీ అక్కడ అరేంజ్ చేస్తున్నారు. దీని చుట్టూ ఇంకా నిమ్మకాయలు కూడా పెడతారు. నిమ్మకాయలు, బ్లౌజ్ పీస్, ఒక కుడక అన్నమాట, కుడక కూడా అరేంజ్ చేస్తారు ఈ వేసిన ముగ్గు పైనే. అదే ఇక్కడ మీరు చూస్తున్నారు, నిమ్మకాయలు కూడా అరేంజ్ చేసుకుంటున్నారు. తను నిమ్మకాయలు కూడా పెట్టిన తర్వాత ఇందాక చిప్ప ఉంది కదా, ఆ చిప్పలో ఆయిల్ పోసి కొన్ని వేపాకులు చుంచి కూడా అందులో వేశారు, అంటే దీపం మంచిగా వెలగడానికి. సో కొన్ని బంతిపూలు కూడా అక్కడ పెడుతున్నారు అనమాట. కొబ్బరికాయ, తీసుకొచ్చిన కొబ్బరికాయ, గడ్డపార అక్కడ ఇందాక పుట్ట బంగారం తవ్వారు కదా, సో అది అక్కడ ప్లేస్ చేసి కొంచెం ధూపం, అగరబత్తి వెలిగించి కూడా ధూపం వేస్తున్నారు. అందులో ఇప్పుడు ఆయిల్ పోసిన తర్వాత దీపం వెలిగించడం అన్నమాట. సో అది మంచిగా కరెక్ట్గా ఉందా లేదా అని మంచిగా సెట్ చేసుకున్న తర్వాత ఒక వత్తి అందులో వేసి దీపం పెడతారనమాట. అండ్ ఈ దీపం పెట్టిన తర్వాత పక్కకి మనం ఇందాక తీసుకొచ్చిన బోనం ఉంటుంది కదా, ఆ బోనం కూడా పక్కకే పెట్టుకొని ఇక్కడ పుట్ట బంగారం దగ్గర మనం నైవేద్యం పెట్టాలన్నమాట. సో బెల్లన్నమును పసుపన్నం దేవత దగ్గర నైవేద్యం పెడతారు. ఇక్కడేమో బెల్లన్నం కూడా మోతుకాకులు ఉంటాయి కదా, ఆ ఆకులో నైవేద్యం పెడుతున్నారు. ఇది ఇక్కడ దీపం ఇందులో వత్తి వేసి వెలిగిస్తారనమాట దీపం. ఎంత మాయో కదండి దేవుడు అంటే, చూడండి అంత గాలి పెట్టిన దీపం అనేది అలాగే వెలుగుతుందనమాట. మేము ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇంటికి వెళ్ళేంత వరకు అంత గాలి ఉన్నా కూడా అది అలాగే ఉందన్నమాట. తిరిగి పూజ రూమ్లో పెట్టే అంతవరకు అలాగే వెలుగుతూ ఉందన్నమాట. చూడడానికి 2 కళ్ళు సరిపోవండి, అంత బాగా అనిపిస్తుంది ఈ దేవుడి పట్నాలు చూస్తే. చాలా అంటే అందరు చుట్టాలు అందరూ గ్యాదర్ అవుతారు. సో ఎప్పుడెప్పుడు చూడని వాళ్ళు కూడా వస్తారనమాట. ఊర్లో వాళ్ళైనా సరే, మన రిలేటివ్స్ అయినా సరే, అందరూ మంచిగా వచ్చి, ఇది దేవుడి పట్నం అంటే దేవుడి పెళ్ళి అనమాట, పెళ్ళి. సో అలా వాళ్ళు కథలు చెప్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆ దేవుడి స్టోరీ చెప్తారనమాట. అది లాస్ట్ రోజు చేస్తారు. ఆ వీడియో కూడా ముందు రాబోతుందనమాట. సో ఇక్కడ దీపం వెలిగించారు. దీపం వెలిగించినట్టు మనం ఇందాక తీసుకొచ్చిన గంప ఉంటుంది కదా, ఆ గంప ఈ దీపం పైన పెడతారనమాట. సో అదే ఇక్కడ పెడుతున్నారు. ఆ గంపతో అలా క్లోజ్ చేస్తున్నారు. సరిగా ఉందా లేదా అని చూసుకొని ఇప్పుడు మనం ఇందాక పెట్టిన గడ్డపార ఉంటుంది కదా, ఆ గడ్డపారకి ఈ గంపకి దారం చుడతారనమాట. సో అదే ప్రాసెస్ ఇక్కడ మీరు చూడండి, తను దారం చుడుతున్నారు ఆ గడ్డపారకు ఈ గంపకి. ఒక 3-4 రౌండ్స్ అలా చుడతారనుకుంటా. అదే ఇక్కడ చూడండి మీరు, మా అమ్మమ్మ బోనం పైనుండి డబ్బులు తిప్పుతున్నారు. సో ఇలా చుట్టిన తర్వాతే మనం ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టాలన్నమాట. సో ఎంత కేర్ఫుల్గా చుడుతున్నారో చూడండి. ఎవరి పని వాళ్ళకి అలవాటు అనమాట. వాళ్ళు ఇలా చాలామంది ఇంట్లోకి వెళ్తారనమాట, ఇలా పట్నాలు వేసుకుంటుంటారు. మా అమ్మ వాళ్ళ విలేజ్లో చాలామంది ఈ మల్లన్న దేవుని పట్నాలు వేసుకుంటున్నారనమాట.
సో ఇది ఇక్కడ తీసి ఇప్పుడు మోతుకాకుల్లో పుట్ట బంగారం దగ్గర నైవేద్యం పెడుతున్నారు. అండ్ మంగళహారతి కూడా వెలిగించే ఉంది చూడండి. సో అందులో నుండి నైవేద్యం తీసి ఆకులలో పెడుతున్నారు. ఇది ఒక కన్నుల పండగగా ఉంటుందన్నమాట. 3 days చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడే అయిపోయాయా అన్నట్టు అనిపిస్తుంటుంది అనమాట. ఇంకా పట్నం అయితే ఇంకా బాగుంటుంది చూడడానికి. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూడండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత పుట్టలో పాలు పోస్తున్నారు అనమాట. అండ్ నైవేద్యంలో కూడా కొంచెం పాలు పోస్తారు. అక్కడ ఇందాక పెట్టిన నైవేద్యంలో కూడా. సో అలా పుట్ట దగ్గర కొన్ని అక్కడ పాలు పోస్తున్నారు. చాలా చీకటిగా ఉంది అక్కడ, అంటే లైటింగ్ అంతా ఎక్కువ లేదనమాట. సో నాకు వీలైనంత వరకు నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. సో శివశక్తులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మొక్కుకొని అందులో పాలు పోస్తున్నారు అనమాట. సో అదే ఇక్కడ మీరు చూస్తున్నారు. అండ్ దాని తర్వాత అక్కడ వాళ్ళందరూ ఇందాక గంప పెట్టారు కదా, దానిపైన అక్షంతలు వేపిస్తున్నారు చూడండి. అందరు దానిపైన అక్షంతలు వేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా పోసే వాళ్ళు ఉంటే, మా ఆంటీ అక్కడ నైవేద్యం పెట్టడానికి వెళ్ళారు కదా, సో తను కూడా పోసారు. అండ్ బండారి, పసుపుని మనం బండారి అంటాం. మల్లన్న దేవుడికి చాలా ప్రీతికరమైనది అనమాట బండారి. సో బండారి అనే పిలుస్తారు. ఆ గంప పైన బండారి జల్లుతున్నారనమాట. ఇదంతా చాలా ప్రాసెస్. ఒగ్గు కథ చెప్తా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. దేవుడి స్టోరీ వింటుంటే వినాలనిపిస్తుంది. అదంతా కథ చదువుతున్నారు. అండ్ మంగళహారతి కూడా ఇస్తున్నారు అనమాట. పుట్ట బంగారం దగ్గర అందరు హారతి పడుతున్నారు. వీళ్ళు చాలా ఇయర్స్ నుండి, అంటే వాళ్ళ పేరెంట్స్ తరాల నుండి ఈ ఒగ్గు కథ చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ తర్వాత వాళ్ళు అలా వాళ్ళ లెగసీని కంటిన్యూ చేస్తూ ఉంటారనమాట. ఒకరి తర్వాత ఒకరు ఈ ఒగ్గు కథ చెప్పేవాళ్ళు. అండ్ చాలా బాగా చెప్తారు. అండ్ ఇది ఇప్పుడు అక్కడ పెట్టిన దారం ఉంది కదండి, అది ఇలా అందరూ కలిపి పైనకి కిందికి అని మా మామయ్యకి కడుతున్నారనమాట. ఇందాక ఆ గంపకి ఉన్న గడ్డపారకి చుట్టిన దారం ఉంటుంది కదా, మా మామయ్య కడుతున్నారు. అది కట్టిన తర్వాత ఆ గంపని కూడా తీసేసి అక్కడ పెట్టిన కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ కొట్టేశారు. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఆ దీపం, ఆ ముంత ఉంటుంది కదా, అవన్నీ జాగ్రత్తగా తీసి మా అమ్మమ్మే పట్టుకుంటుంది అనమాట. తను చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఎవరికి నమ్మదనమాట. సో తనే పట్టుకున్న తర్వాత వీళ్ళందరూ హస్తాలు, అంటే మన 2 చేతులు ఉంటాయి కదా, దాన్ని క్రాస్గా పెట్టి అక్కడ చేతుల్ని అద్దుతారనమాట. హస్తాలు, వాళ్ళ హస్తాలు వేయాలి అని అంటారు. సో అవన్నీ తను పక్కన పెడుతున్నారు. పక్కన పెట్టిన తర్వాత వీళ్ళందరూ హస్తాలు వేస్తారు. మన చేతి అచ్చులు అన్నమాట, అలా వేస్తారు. సో అది పద్ధతి. ఇక్కడ చూడండి మీరు వీడియోలో తను ఎలా చేస్తుందో. సో అక్కడ వచ్చిన వాళ్ళందరూ అలా వేస్తారనమాట. ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా మా దగ్గర మాత్రం ఇలా చేస్తారు. సో మా మమ్మీ మంగళహారతి పడుతుందన్నమాట. అదంతా అయిపోయిన తర్వాత అక్కడే గడ్డపారతో ఇందాక ముగ్గు వేసిన దగ్గర గడ్డపార పట్టుకొని ఆ బంగారాన్ని మనం ఒక 5 to 6 times అలా మా మామయ్యతో తీపిస్తున్నారు. అండ్ మా మమ్మీ కూడా అంటే మంగళహారతిలో కూడా వేసుకోవాలని చెప్పారనమాట. ఒక 5 సార్లు తీసుకోమన్నారు. అండ్ నెక్స్ట్ తీసుకొచ్చిన గొంగడి ఉంటుంది కదా, ఆ గొంగడిలో కూడా కొంచెం బంగారం అనేది తీసుకున్నారనమాట. తీసుకున్న తర్వాత ఆ గంపలో మంచిగా అరేంజ్ చేసి బండారి, కుంకుమ కొంచెం వాళ్ళే చల్లుతున్నారు. ఈ గొంగడి దానిలో కూడా చల్లుతున్నారనమాట. అదే ఇక్కడ మీరు చూస్తుంది.
సో చల్లిన తర్వాత ఆ బంగారాన్ని మంచిగా ప్లేస్ చేసి ఇందాక వెలిగించిన దీపం ఉంటుంది కదా, ఆ దీపాన్ని కూడా అందులోనే సెట్ చేస్తున్నారు. అటు ఇటు కదలకుండా ఉండడానికి మధ్యలో పెట్టడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో అది సేఫ్గా వెళ్ళాలి కదా. ఎవరికైనా మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే అది సక్సెస్ అవ్వాలి అని ఎవరైనా కోరుకుంటారు. సో ఇంకా ఈ దేవుడిది కాబట్టి ఇంకా మంచి జరగాలని కోరుకుంటూ మంచిగా అందరం మొక్కుకొని అందులో ఇంకా ఆయిల్ పోస్తున్నారు, ఎందుకంటే దీపం బాగా వెలగడానికి. అండ్ ఇందాక తీసుకొచ్చిన ముంత అవన్నీ కూడా ఇందులోనే ప్లేస్ చేస్తారనమాట. అలా ప్లేస్ చేసిన దాని తర్వాత కొన్ని అక్షంతలు కూడా వేస్తున్నారు అందులో. సో ఇలా పెట్టిన దాన్ని మళ్ళీ మా మామయ్యకి ఎత్తుతున్నారనమాట. అండ్ యాజ్ యూజువల్గా బోనం కూడా తీసుకొని ఆంటీ ఒక బోనం, అమ్మమ్మ ఒక బోనం తీసుకొని ఇంకా ఇక్కడ పని అయితే అయిపోయింది. సో మనం అది తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. చూడండి అంత నైట్ టైంలో దీపం ఎలా వెలుగుతుందో, దేవుడి మహిమే అండి అంతా. ఆ గంపలో దీపం కూడా ఎంత బాగా వెలుగుతుందో చూడండి. సో అందరం అక్కడ అది అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత సో అక్కడ మనకి టెంపుల్కి వెళ్ళొస్తున్నాం కదా, వాటర్ చల్లుతారనమాట. వాటర్తో కాళ్ళు కడిగిన తర్వాతే మనం లోపలికి వెళ్ళాలి, ఇంటి లోపలికి. సో ఇంటి దగ్గర దాకా రీచ్ అయిపోయాము. ఈ శివసత్తులకి దేవుడు వస్తారు కదా, దాని తర్వాత ఇంకా ఇంటి దాకా వచ్చేసాము. సో అక్కడ నుండి వచ్చిన వాళ్ళకి వాటర్ పోస్తున్నారనమాట. వాటర్ పోసిన తర్వాత అక్కడ గుమ్మడికాయ ఉంటుంది కదా, గుమ్మడికాయ కూడా గేట్ ముందే కొట్టేస్తున్నారు. కొట్టి అటు సగం ఇటు సగం పెడుతున్నారు అనమాట. సో ఇదంతా ప్రాసెస్ వాళ్ళే చేస్తారు. ఒగ్గు కథ చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే చేస్తారనమాట. ఇలా చేసిన తర్వాతే మనం లోపలికి వెళ్ళాలి. సో కొబ్బరికాయ కూడా కొట్టిన తర్వాత లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇది ఫస్ట్ డే. బోనాలు మన ఉంటుంది కదా, మనం చేసిన బోనాలు అవన్నీ టెంపుల్కి తీసుకెళ్ళి ఇలా తిరిగి ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఇంటికి వచ్చేసిన తర్వాత అక్కడ నుండి తీసుకొచ్చినవన్నీ మళ్ళీ మనం పూజ రూమ్లో పెట్టేసుకుంటున్నాం. 2 బోనాలు, ఒకటేమో బయట, ఒకటేమో లోపల దేవుడి దగ్గర, ప్లస్ మంగళహారతి, ఇవి తీసుకొచ్చినవన్నీ పూజ రూమ్లో పెట్టేస్తున్నాం అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది దేవుడి సన్నిధిలో మనం ఉన్నామంటే, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. బట్ ఈ బోనం ఒక్కటే కొంచెం ఇల్లు చేరేదాకా కొంచెం భయం అనిపిస్తుంది. మా మమ్మీ అయితే ఎప్పుడు ఆ బోనం చూస్తూనే ఉండిపోతుంది అనమాట. జాగ్రత్తగా ఉండాలి, పట్టుకో అని చెప్పేసి. మా మామయ్య వాళ్ళ కొడుకు మా అమ్మమ్మతోటే ఉంటాడనమాట, వాడు కేర్ఫుల్గా పట్టుకోవడానికి. మా అమ్మమ్మ మార్నింగ్ నుండి ఏం తినకుండా ఉంటాడనమాట డే మొత్తము. సో ఇదంతా అయిపోయిన తర్వాతే వచ్చిన శివసత్తులైన మా అమ్మమ్మ వీళ్ళందరూ మళ్ళీ నైట్ మేము డిన్నర్ చేసేసరికి ఆల్మోస్ట్ 11, మళ్ళీ 12 దాటితే నెక్స్ట్ డే అన్నట్టు కదా. సో ఎవరు తినరనమాట. ఇది మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళు వెండి దేవుడిది చేపించారనమాట, మల్లన్న స్వామిది. సో అది మంచిగా తాంబాలంలో బియ్యం పోసి దేవుడి విగ్రహం అందులో ప్లేస్ చేసి ఎంత బాగా లోపలికి తీసుకొచ్చి కింద శారీస్ వేస్తున్నారనమాట. కింద నడవకూడదని చెప్పేసి 2 శారీస్ వేసి శారీలో నడుచుకుంటూ దేవుణ్ణి లోపలికి తీసుకొస్తున్నారనమాట. సో అదే ఇక్కడ మీరు చూస్తున్నారు. బాగా చేశారనమాట. యాజ్ ఇట్ ఈజ్ మనం టెంపుల్లో ఎలా ఉంటుందో దేవుడి విగ్రహం అలానే ఉందన్నమాట. మీరు చూడండి, చూస్తే 2 కళ్ళు సరిపోవన్నమాట. దేవుడిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సో ఉట్టి కళ్ళతో నడవకుండా శారీస్ వేసి కింద దేవుడిని లోపలికి తీసుకొస్తున్నారు. మా మామయ్య, అమ్మమ్మ, మా మామయ్య వాళ్ళ చిన్న కొడుకు అనమాట. చూడండి, బియ్యం పోసి ఆ కంకణాల దారం అవన్నీ అరేంజ్ చేసి ఎంత బాగా చేశారు చూడండి. ఇవి విగ్రహాలు, ఇవి పట్నం పైన పెట్టడానికి చేపించారనమాట ముందే. సో ఇప్పుడు పట్నాలు వేసుకుంటున్నారు కాబట్టి
ఇవి పట్నం మీద పెట్టడానికి రెడీ పెట్టుకున్నారు. సో ఈ దేవుని కూడా కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలని చెప్పారు. సో అలా తీసుకెళ్తున్నారు అనమాట. దేవుణ్ణి తీసుకెళ్ళి పూజ రూమ్లో పెట్టేశారు. మంగళహారతి కూడా అక్కడే పెట్టేశారనమాట. దాని తర్వాత ఇవి మట్టివి ముంతలు ఉంటాయి కదా, అవి ఇంకొక చిన్న కుండ, వీళ్ళందరూ ఫ్యామిలీ వాళ్ళనమాట. సో అక్కడ మైల పోలు బియ్యం అంటారు. సో అది వేశారనమాట. దాని చుట్టూ వీళ్ళు తిరుగుతున్నారు. ఫ్యామిలీ వాళ్ళు అనమాట, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఉంటారో సో వాళ్ళందరూ తిరుగుతున్నారనమాట. మమ్మీ, మామయ్య వాళ్ళ చిన్న కొడుకు, ఆంటీ, ఇంకా మిగతా వాళ్ళందరూ ఒక 3-4 టైమ్స్ అలా తిరిగి అక్కడ వేశారు కదా, పోలు బియ్యం అంటారు కదా, సో అక్కడ అవి పెట్టాలన్నమాట. ఇంకా నైట్ వేరే పట్నం వేశారు, బట్ అది నేను రికార్డ్ చేయలేకపోయాను, అప్పటికే లేట్ అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ డేది మాత్రం యాజ్ యూజువల్గా క్యాప్చర్ చేశాను డీటెయిల్గా. సో ఇలా తిరిగిన తర్వాత అక్కడున్న ఒగ్గు కథ చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకొని అక్కడ దానిపైన ప్లేస్ చేశారనమాట. ఇందులో పెట్టేశారు. ఇది ఫస్ట్ డే ఆఫ్ మలన పట్నాలు వీడియో అనమాట. సో అంతే కేర్ఫుల్గా అవన్నీ అక్కడ ప్లేస్ చేస్తున్నారు. అదే ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, మంగళహారతి కూడా మా మమ్మీ అక్కడ పెట్టేశారు. సో ఇంత ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఎంతో కష్టపడితే కానీ ఈ పట్నాలు అనేటివి అవ్వవు. పెళ్ళి అంత పని ఉంటుందన్నమాట ఈ పట్నంకి. ఇంకా పెళ్ళే అనుకోండి, దేవుడి పట్నం అనమంటే మలన దేవుడి పెళ్ళి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.